శ్రీ 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 భగవాన్ సత్సాయి బాబా గారి పాదాలు విన్నారు. శతకోటి వందనాలు సమర్పిస్తూ అందరికీ సాయిరాములు. ఈ శ్రావణ పౌర్ణమి సందర్భంగా నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బాల వికాస్ స్వామి చేయబడిన సాధనలో బాల వికాస్ అనేది ఒకటి. స్వామి నేను ఉపాధ్యాయుడు అవడంతో బాల వికాస్ చేయమని చెప్పారు. అందుకనే మనం ఉపాధ్యాయుడికి కొంచెం చెప్పడం తేలిక కాబట్టి బాల వికాసం స్థాపించాను. వచ్చిన తర్వాత అది ఏంటంటే, ప్రతి ఆదివారం నాడు ఒక 10-15 మందిని పిల్లలను చేర్చి వాళ్ళకి మంచి నీతి కథలు, రామాయణ భారత భాగవతాది సారాంశాలు, భజన కీర్తనలు, నాటికలు, డ్యాన్సులు నేర్పమన్నారు. వాళ్ళు ఏ కళ పైకి ఉంటే ఆ కళలు, ఎంత కళల్లో 16 కళలు ఉంటాయి. ఆ కళల్లో ఏవోటి నిబిడీకృతం ఉంటాయి, అవి పైకి వస్తాయని చెప్పి మరి బాల వికాస్ పెట్టాను. పెడితే ఆదివారం నాడు దగ్గర చాలామంది రాలేదు. వాళ్ళు ఏంటంటే టీవీలు కతుక్కుపోయి టీవీ చూస్తానికి ఇంట్రెస్ట్ పడుతున్నారు, కానీ బాల వికాస్ రావడానికి ఇష్టపడదు. అప్పుడు నేను ఇంటికి వెళ్ళి వాళ్ళ తల్లిదండ్రులు నచ్చజెప్పి వాళ్ళ పిల్లలు బాగుపడతారు, రేపటి భావి పౌరులు మంచి పౌరులు అవుతారు, వాళ్ళు పంపించండి, మీకే తెలుస్తుంది. తల్లిదండ్రుల పట్ల వినయ విధేయతలు వస్తాయి, గురువుల పట్ల మంచి అభిప్రాయం వస్తుంది, చక్కగా చదువుకుంటారు, సంస్కారం నేర్చుకుంటారు, పంపండి అంటే పాపం ఆయన దయవుంచి పంపించారు. అలాగా మా మేడ మీద 10-12 మందిని చేర్చాను. ఎట్లయితే అప్పుడు అందులో 7వ తరగతి చదువుకున్న పిల్లలు ఎక్కువగా వచ్చారు. మరి చిన్నపిల్లలు లేదు, కాలనీలో కొంచెం పెద్ద పిల్లలే ఉన్నారు, వాళ్ళే వచ్చారు. అక్కడ చాపేసి కూర్చోబెట్టి లైన్గా వాళ్ళకి ముందు ఓంకారం చెప్పేదాన్ని. తర్వాత మరి ఓంకారం చెప్పాక మరి కొన్ని కరాకలు వస్తాయి, లక్ష్మి, వక్రతుండ మహాకాయ, మరి బ్రహ్మానందం, పరమసుఖం, కొన్ని శ్లోకాలు చెప్పించి తర్వాత భజన కీర్తనలు ఒక 2-3 చెప్పేదాన్ని. వాళ్ళతో పాటించేదాన్ని. వాళ్ళు కూడా నేర్చుకునేవారు. రోజుకు 3-4 చెప్తే వాళ్ళు కొంచెం ట్రై చేసేవారు వాళ్ళు కూడా. తర్వాత అది అయిపోయాక వారికి గుంటూరులో ఉన్న సీతాదేవి గారు, మరి ఇప్పుడు ఉన్నారు లేదు నాకు తెలియదు, కానీ అప్పటికే ఆవిడ పెద్ద, ఆవిడ చాలా 70-80-75 ఏళ్ళు ఉన్నాయి. ఆవిడ సీతాదేవి గారు బుక్స్ రాశారు. అవి బాల వికాస్ పిల్లలకి కేవలం రాశారు. స్వామి ఆమెకి ఇంటర్వ్యూ ఇచ్చి రాయమన్నారు. ఆమె పద్దాకా యాక్షన్ చేస్తుంటే డ్యాన్స్ మాస్టారు కనిపించేవారు ఆవిడని. ఆవిడ నవ్వుకునేది. అలాగే రాసి మాకు పరిచయం అయింది, పుట్టపర్తిలో పరిచయం అయింది. తర్వాత బాల వికాస్ చిన్న కథలు రాసింది. అందులో అన్నీ నీతి కథలే. అందుకని చెప్పేసి ఆ యొక్క పుస్తకాలు చదివి వినిపించేవాడు. అందులో ప్రార్థన యొక్క మహత్తు, దేవుడు ఎక్కడ ఉన్నాడు అనే ప్రశ్నలకి సమాధానాలు, చెడ్డ నాలుక మంచి నాలుక ఎలా ఉండాలి, అలాగే చుట్టూ పరస్పర దేవోభవ, మాతృదేవోభవ దానికి కథలు చెప్తూ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ ఎలా మనం మెలగాలి, ఎలా చదువుకోవాలి, చదువుకునే విధానం ఏంటి అనే మెలుకువలు చెప్తూ ఉండేవాళ్ళు. పిల్లలు చాలా సంతోషించేవారు. వాళ్ళకి మంచి మంచి ర్యాంకులు వచ్చినాయి. ఇప్పుడు చాలామంది అందులో మాకు వచ్చిన పిల్లల్లో చాలామంది అమెరికాలో ఉద్యోగాలు, మంచి మంచి ఉద్యోగాలు చేస్తున్నాను. అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు. మేము భారతీయ సంస్కృతిని మర్చిపోలేదండి. ఆనాటి బాల వికాస్ మాకు చాలా ఉపయోగపడింది. మేము అమెరికాలో ఉన్నా కూడా భారతీయ సంస్కృతిని పాటిస్తున్నాము, పండగలన్నీ చేస్తాము, మేము చాలా బాగున్నాము అని చెప్పి మన ఈ మధ్యన కూడా వచ్చి ఇద్దరు చెప్పారు. అందులో మా 3వ అమ్మాయి కూడా శ్రీలత ఉంది. తర్వాత రమాదేవి కూతురు మరి శిల్ప అనే అమ్మాయి ఉంది. తర్వాత కనకదుర్గ, మరి ఇందిర వాళ్ళ కూతురు కనకదుర్గ, ఇంకా శ్రీనివాసు, అలాగే చాలామంది పిల్లలు, సగం మంది పిల్లలు పైగా అమెరికాలో ఉన్నారు. అమెరికాలో ఉండటం గొప్ప కాదు, భారతీయ సంస్కృతిని నిలబెట్టడం చాలా గొప్ప. ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా ఎందుకు కాలినా ఈ దేశ సౌభాగ్యాన్ని ఒకడు పోయి అన్నారు మరి వెనకటి కవులు. మరి స్వామి కూడా అదే చెప్తారు. రామాయణ భారత భాగవతాది కథల్లో అన్నీ చదవలేదు, వాటిలో నీతి ఏమిటి అనే సారాంశం ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఆదివారం నాడు ఒక్కొక్క విషయాన్ని చెప్పి అలా పంపించేవాడు. తర్వాత వాళ్ళతో నాటికలు వేయించేదాన్ని.
మరి తర్వాత పాటలు పాడమనేదాన్ని, మరి కథలు చెప్పమనేదాన్ని. శ్రీరామనవమి కళ్యాణానికి వాళ్ళతో నాటికలు వేయించేదాన్ని, డ్యాన్సులు వేయించేదాన్ని. వాళ్ళు కూడా చాలా ఉత్సాహంగా శ్రీరామనవమికి చేసేవారు. మేము ప్రైజులు కొని వాళ్ళకి పంచి పెట్టేవాళ్ళం. ఇంకాను బాల వికాస్ అయిపోయాక ఏ చాక్లెటు, ఏ బిస్కెటో ఏదో ఒకటి ఇచ్చి వాళ్ళకి అసలు మంచిది ఇచ్చి పంపించేవాళ్ళం. వాళ్ళు సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ వెళ్ళిపోయేవారు. మాకు చాలా ఆనందం వేసింది. ఇది చూసి మరి పక్కన వాసవి నగర్ పక్కన ఉన్న టీచర్స్ కాలనీలోని ఆర్ కృష్ణవేణి అనే ఆవిడ టీచర్ గారు మా ఇంటికి వచ్చి మా అక్కడ కాలనీ పెట్టరా అని అడిగింది. అప్పటికి పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, 10th వచ్చేసారు. ఇక చదువుకోవడం పిల్లలు ఆ ధ్యాసలో పడిపోయారు. సరే ఇక అక్కడ ఇద్దరం కలిసి పెట్టవచ్చులని నేనే అక్కడికి వెళ్ళేదాన్ని. అప్పుడు కృష్ణవేణి గారు నేను ఇద్దరం కలిపి ఒక స్కూలు ఉంది అక్కడ, పబ్లిక్ స్కూల్, విజయవాడ పబ్లిక్ స్కూల్ అని ఉంది. అందులో కొద్దిమంది పిల్లల్ని తీసుకొచ్చి మేము బాల వికాస్ పిల్లలకి డ్యాన్సులు, పాటలు, నీతి కథలు అన్నీ చెప్పేవాడు. అలా 2-3 ఏళ్ళు చేసాము. అలాగా 3-4 బ్యాచ్లు తయారు చేసాము మొత్తం మీద, ఇక్కడ కానీ అక్కడ కానీ. అలాగా వాళ్ళు కూడా చాలా మంచి పౌరులు అయ్యారు, దేశ పౌరులు అయ్యారు. ఆమె చనిపోయింది. ఆమె సంవత్సరార్థం ఆమె గుర్తు కోసం నేను ఆమె పేరు చెప్తున్నాను. ఆమె కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చేది. సత్సాయిబాబు అంటే చాలా ఇష్టం. ఆమె స్వామిని వైద్యం అయిపోయారు. నాకు మరి ఈ అవకాశం వచ్చినందుకు నేను ఇంకొంచెం బాల వికాస్ గురించి, ప్రాముఖ్యత గురించి రచన చేయాలనిపించింది. మీ అందరికీ తెలియజేయాలనిపించింది. మీరు ఎవరైనా టీచర్స్ ఉన్నా, మామూలుగా గురువు కాకపోయినా చదువుకున్న వాళ్ళైనా కనీసం మీ దగ్గర ఉన్న పిల్లలను పిలిచి వాళ్ళకి పరిసరాలు శుభ్రత, వాళ్ళకి మంచి అలవాట్లు, ఈ నీతి కథలు అవి చెప్పి పిల్లల్ని బాగు చేస్తే మీకు ఎంతో పుణ్యం ఉంటుంది. పెద్దవాళ్ళను సంస్కరించే వాళ్ళు ముందు పిల్లలను సంస్కరిస్తే వాటి నేటి బాలలే రేపటి భావి పౌరులు, వాళ్ళే నాయకులు అవుతారు, దేశ నాయకులు అవుతారు, మంచి పరిపాలన అందిస్తారు. కాబట్టి నేను ఇంతటితో శ్రావణ పౌర్ణమి సందర్భంగా చెప్పాలనుకున్న విషయాన్ని విరమిస్తూ జై సాయిరామ్. సుఖినో భవంతు.